భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి భక్తులు 14 కంపార్ట్మెంట్లు నిండి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 63,539 మంది స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారికి హుండీ కానుకల రూపంలో 3.76 కోట్ల ఆదాయం వచ్చింది. నర్సాపురం నియోజకవర్గంలోని హరిహరుల ఆలయాలు శనివారం భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక ఏకాదశి కావడంతో నరసాపురంలోని కపిల మల్లేశ్వర స్వామి, ఎంబేరు మన్నారు స్వామి, మొగల్తూరులోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటైన ఆచంట ఉమారామేశ్వర స్వామి ఆలయం కార్తీక మాసంలో ఆధ్యాత్మిక వైభవంతో అలరారుతోంది. కాశీ శ్రీశైల క్షేత్రాల తరహాలో ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజున కృతికా నక్షత్ర హోమ సహిత అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఇది సంక్రాంతి వరకు నిరంతరాయంగా వెలుగుతూనే ఉంటుంది. ఏలూరు తూర్పు వీధిలో గంగానమ్మ జాతర మహోత్సవానికి శుక్రవారం శాస్త్రోక్తంగా ముడుపు కట్టి శ్రీకారం చుట్టారు. ఆపై రాటోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వేసిన అమ్మవారి భారీ ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు గంగానమ్మకు నైవేద్యాలు సమర్పించారు.